రాష్ట్రంలో గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ల కొరత లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫీస్ బేరర్స్తో సమావేశమైన ఉత్తమ్ గ్యాస్ సిలిండర్ల సరఫరా ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రానికి కమర్షియల్ సిలిండర్ల డిమాండ్లో 20% సరఫరా జరుగుతోందని తెలిపారు. దీంతో విద్యా సంస్థలు, ఆసుపత్రులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. కమర్షియల్ సిలిండర్ల కొరతపై కేంద్రానికి లేఖ రాసి సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు. సిలిండర్ల కృత్రిమ డిమాండ్ సృష్టించి బ్లాక్ మార్కెట్ను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ హెచ్చరించారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాకు సంబంధించి పౌర సరఫరాల శాఖ భవన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి 24 గంటల హెల్ప్ లైన్ అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. గృహ అవసరాల డొమెస్టిక్ సిలిండర్స్ కన్స్యూమర్స్ ఎవరు ఆందోళన చెంది ఓవర్ బుకింగ్ చేసుకుని సిస్టమ్ ని ఓవర్లోడ్ చేసే అవసరం లేదు. ఇదివరకు ప్రతిరోజు 2.15 lakh సిలిండర్స్ పర్ డే సప్లై ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా కన్స్యూమర్ కి సప్లై చేస్తుంటే నిన్న మొన్న 2.3 lakhs సప్లై చేయడం జరిగింది. అంటే 100% యాజ్ పర్ వాట్ హిస్టారికల్ డేటా ఇట్స్ బీయింగ్ గివెన్. కమర్షియల్ సిలిండర్స్ ప్రతిరోజు గతంలో 23,000 సిలిండర్లు పర్ డే కమర్షియల్ కన్స్యూమర్స్ కి సప్లై చేస్తున్న తరుణంలో ఇప్పుడు కేవలం 6,200 ఈ ఆయిల్ కంపెనీస్ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ కి నుంచి కమర్షియల్ కన్స్యూమర్స్ కి ఇవ్వగలుగుతున్నారు.